మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము లూకా సువార్త 1వ అధ్యాయము 6వ వచనము. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పునను నిరాపరాధులుగా నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండిరి. ఈ యొక్క వాక్య భాగాన్ని మనము చూసినట్లయితే దేవుని దృష్టికి మనము ఏ విధంగా జీవించాలి, దేవుని దృష్టిలో మనము ఏ విధంగా ఉండాలి అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పునను నిరాపరాధులుగా నడుచుకున్నటకు దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని దృష్టికి మనము ఏ విధంగా ఉండాలి అంటే నిరాపరాధులుగా, అంటే ఆయన ఎదుట మనము పాపము లేని వారిగా, ఆయన దృష్టికి మనము నీతిమంతులుగా ఉండటానికి మనము ప్రయాసపడాలి. ఈ లోకములో శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మనము అనేక సందర్భాలలో అనేక మందిని మనము చూస్తూ ఉంటాం. వారందరూ కూడా ఎవరి దృష్టికి మంచిగా ఉండటానికి తాపత్రయపడతారు, ఎవరు దృష్టికి నిరపరాధులుగా ఉండటానికి ప్రయత్నము చేస్తారు అంటే మనుష్యుల దృష్టికి నీతిమంతులుగా కనిపించాలని, మనుషుల దృష్టికి నిరపరాధులుగా కనిపించాలని ప్రయత్నము చేస్తూ ఉంటారు, తాపత్రయపడుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మనము దేవుని ఎదుట నిరపరాధులుగా ఉండటకు ప్రయాసపడాలి. మనము దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండటానికి మనము తాపత్రయపడాలి. కానీ మనము ఈ వాక్యానికి వ్యతిరేకముగా మనము అనేక సందర్భాలలో జీవిస్తూ ఉంటాం. మనము దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండటానికి ప్రయాసపడే వారిగా ఉండాలి. ఎప్పుడైతే మనము దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉంటామో దేవుని కృపను మనము పొందుకోగలం, దేవుని యొక్క సహాయాన్ని మనము పొందుకోగలం. మనము దేవుని సహాయాన్ని పొందుకోలేకుండా ఉండటానికి కారణం ఏంటి అంటే దేవుని యొక్క కార్యములు మన జీవితంలో చూడలేకపోవటానికి కారణం ఏమిటి అంటే మనలో నీతి లేకపోవటం వల్ల, మనము దేవుని దృష్టికి నీతిమంతులుగా కనపడకపోవటం వల్ల మనం ఏం చేస్తున్నామంటే దేవుని కృపను మనము పోగొట్టుకుంటూ ఉన్నాం. కాబట్టి నా ఆత్మీయ కుటుంబ సభ్యులరా, ఈ వాక్యాన్ని బట్టి మనము దేవునితో ఏ విధంగా జీవిస్తున్నాము, ఏ విధంగా జీవించాలి అనేటువంటి విషయాలను తెలుసుకుని వారిగా ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకుంటకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు దేనికోసం ప్రయత్నం చేస్తున్నారంటే నిరపరాధులుగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. రెండవది, దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండటానికి వారు తాపత్రయపడినటువంటి వ్యక్తులుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ వాక్యం విన్నటువంటి మనమందరము కూడా వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నము చేద్దాం. వాక్యానుసారంగా మనము బ్రతకటానికి తాపత్రయపడదాం. అట్టి కృప కాపుదల దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.